వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రజెంట్ జగిత్యాల సభ తర్వాత రాజకీయ సమీకరణాలు చేంజ్ అయినాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేసీఆర్ కంబ్యాక్ వచ్చాడని, కేసీఆర్ కంబ్యాక్ అయిందని బీఆర్ఎస్ నేతల్లో అయితే మంచి జోష్ కనిపించిందని అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందని, బాస్ ఈజ్ బ్యాక్ అని ఆనందంలో ఉన్నారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ప్రజెంట్ మనతో మాట్లాడడానికి అసలు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ లో ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారు, మనతో మాట్లాడడానికి చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ ఓవరాల్ గా ప్రజెంట్ చూస్తే కేసీఆర్ కంబ్యాక్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో గుబులు స్టార్ట్ అయింది. ఇక హైడ్రా అంటే రాగానే ఫస్ట్ సంతకం నాది హైడ్రా పైనే ఉంటుంది అనేది కేసీఆర్ చెప్పిన మెయిన్ అంటే మొత్తం స్పీచ్ లో హైలైట్ అయితే అదే అని చెప్పాలి. ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ లో ఏమనుకుంటున్నారు సార్ అసలు? బాస్ ఈజ్ బ్యాక్ కాదు, బాస్ ఈజ్ బోల్డ్. ఓకే, కేసీఆర్ బోల్డ్ అయ్యిండు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారిని జాయిన్ చేసుకుని కేసీఆర్ గారు బోల్డ్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే హైడ్రా అని రద్దు చేస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. మొదటి సంతకం హైడ్రా మీద పెట్టారు. హైదరాబాద్ లో దాదాపు 600 చెరువులు ఉంటే సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 చెరువులు మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయి. దాదాపు 300 చెరువులు పాక్షికంగా, ఇంకా 200 చెరువులు 25% మొత్తం కబ్జాలకు గురై హైదరాబాద్ ను ఆగం చేసిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూసినాం. కాబట్టి హైదరాబాద్ రాక్స్ లేక్స్ ప్రకృతి కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇప్పటివరకు 70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా ద్వారా అని చెప్పేసి ప్రశంసలు అవుతా ఉన్నాయి. మొన్న ఐలాపూర్ లో అక్కీం కావచ్చు, ముఖ్యం సంబంధించిన ల్యాండ్ ను హైడ్రా రికవర్ చేస్తే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న నాయకులు వారు సస్పెండ్ చేయకుండా కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు నాలాలు కబ్జా చేసిన వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులే. కాబట్టి కేసీఆర్ గారు హైడ్రాను రద్దు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. వారు అధికారులకు వచ్చేలేదు, సచ్చేలేదు, హైడ్రాను రద్దు చేసే పరిస్థితి లేదు. అంటే ప్రజెంట్ అంటే ఒక జీవన్ రెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకోవడం అనేది కాంగ్రెస్ ఫెయిల్యూర్ కదా సార్? సార్, జీవన్ రెడ్డి గారి నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పటికి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళు ఏమైందో చూసినాం. ఈ శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఏమైందో చూసినాం. అదే కాకుండా చాలా మంది నాయకులు, విజయశాంతి గారు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగిందో, అదే కాకుండా ఈటల రాజేంద్ర గారికి ఏం జరిగిందో, అదే కాకుండా రెహమాన్ గారికి ఏం జరిగిందో, రవీంద్ర నాయక్ గారికి ఏం జరిగిందో, ఏ చంద్రశేఖర్ గారికి ఏం జరిగిందో, ప్రొఫెసర్ జయశంకర్ సారు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, ఇట్లా ఎప్పుడో పోతే 100 మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని, కేసీ గారు నమ్ముకొని ఆగమైన వాళ్ళు 100 మంది ఉన్నారు. అదే కాకుండా రీసెంట్ గా పొన్నా లక్ష్మి గారు పాపం పెద్ద మనిషి జిల్లా ఉంటే రాజ్యసభ పోయేటోడు, అలా పోతే కనీసం ఆయన పేరు కూడా బయట రాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేసీఆర్ గారు పోయేటోడు మంచిగా ఉంటది. కొత్త పెళ్లి కొత్త ముఖం బాగానే ఉంటది, తర్వాత తెలుస్తుంది. కాబట్టి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటే 14 సార్లు టికెట్లు, 3 సార్లు, అదే కాకుండా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒకసారి ఎమ్మెల్సీ, 6 సార్లు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించి గెలిపించింది. అయినా అట్లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళడం ఆయన చేస్తున్నటువంటి తప్పే తప్ప కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నాయకులు చాలా మంది తయారు చేసిన భవిష్యత్తు ఇంకా తయారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అంటే ఇంకా రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది అంటున్నారు సార్, అంటే కేసీఆర్ మాటల్లో కూడా మరి ఇంతకుముందు ఉన్న ఉత్సాహం వచ్చింది, అదే విధంగా కాంగ్రెస్ పైన పంచులు వేయడం జరిగింది. అదే విధంగా చూస్తే అంటే 6 గ్యారంటీలు ఏవి, ఆడపిల్లలకు పైసలు లేవి అని మొత్తం అంటే మీ యొక్క చేయని పనులను ఎండగట్టినట్లు చెప్తున్నారు. మీరేమంటారు రెస్పాన్స్? కేసీఆర్ గారు నైట్ ఎప్పుడు 2 పెగ్గులు ఉత్సాహంగానే ఉంటాడు. నిన్న కూడా మధ్యాహ్నం 2 పెగ్గులు వేసి ఉంటాడు. ఏముందాడ కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినావో చెప్పాయా? 70,000 కోట్ల తెలంగాణ, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకైంది, 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఎందుకు బిల్లులు చెల్లించకపోయినావు, ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు ఇవ్వలేదు, సర్పంచుల నిధులు ఎందుకు ఇవ్వలేకుండా పోయినావు, విద్యార్థి రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, మహిళా సంఘాలకు రుణమాఫీ ఎందుకు చేయలేదు, తెలంగాణ ఎందుకు ఆగమైంది, అంధకారమైంది, 11.5% ఎందుకు ఓటీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కట్టినావు చెప్పండి అంటే కేసీఆర్ గారు పారిపోతూ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కడిగి కంపాన పోస్తుందని చెప్పేసి భయపడి కేసీఆర్ గారు అసెంబ్లీ రావడం లేదు. 8 సార్లు అసెంబ్లీ సమావేశాలు చేస్తే 3 సార్లు వచ్చిండు. 3 నిమిషాల మించి ఎప్పుడు లేడు. 1,6 లక్షల రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే భయపడుతున్నాడు. ఆయన చూసి కాంగ్రెస్ పార్టీ భయపడతా? 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఉంటది. అంటే మొన్న స్పీచ్ తోని కాంగ్రెస్ లో ఒక కదలిక అయితే వచ్చింది, గుబులు అయితే స్టార్ట్ అయింది ఖచ్చితంగా అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గుబులు మాకు కాదు, గుబులు వాళ్ళకి స్టార్ట్ అయింది. ఆ జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు గుబులు స్టార్ట్ అయింది. ఈ జీవన్ రెడ్డి తీసుకొచ్చి మా పార్టీలో తీసుకొచ్చారు. ఆ జీవన్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ ఆ లేనిపో తలకాయ నొప్పులు వస్తే రేపు భవిష్యత్తులో మాకే వస్తే తలకాయ నొప్పి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టార్ట్ అయింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కలకుల ఖైదీగా ప్రశ్నలకే సమాధానం చెప్తలేడు. మా రేవంత్ రెడ్డి గారిని ఏమి ఎదుర్కొంటారు వాళ్ళు, మా జగ్గారెడ్డిని ఏమి ఎదుర్కొంటారు, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు, మరియాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పెద్దవాళ్ళు అంతర్గత కలహాలు కూడా ఎక్కువ కూడా అంటున్నారు. దట్ ఈస్ ప్రజాస్వామ్యం
కదా, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రశ్నించే అధికారం ఉంటది. ఆనాడు రాజులు ఏం చేసేవాళ్ళంటే విమర్శకులు పెట్టుకునే వాళ్ళు ఏదైనా పని చేసే ముందు. ఈనాడు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలం నియంతలుగా వ్యవహరించి ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్ లకు ఎవరికి ప్రవేశం లేదు, డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పేసి అరెస్ట్ చేసిన చరిత్ర కేసీఆర్ది. కాబట్టి కేసీఆర్ గారి పని అయిపోయింది కాబట్టి ఫామ్ హౌస్ కు పరిమితమైండు. కల్వకుంట్ల కవిత స్టోక్ అయిన వరకు కోలుకోలేని పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లాగేసుకుంటుంది అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీ బోర్డు కాళేశ్వరం కేసులో కాంచి, ఒక కమిషన్ లో కాంచి, ఒక బీఆర్ఎస్ పార్టీ బలైన పాటు, అదే కాకుండా కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తీసుకుంటే అది ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కలవరం స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీలో. మాకు కాదు, అందుకే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది. రాకేష్ రెడ్డి గారు 2 అసెంబ్లీలో 6 శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే బీజేపీ సోకాస్ నోటీస్ ఇవ్వలేదు, ఖండించలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి వేరు కాదు, ఇద్దరు కలిసి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు. అంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా రాజకీయ చాణక్యుడు. ఆయన ఎలక్షన్ సంబంధించి అయితే ఒక వ్యూహం స్టార్ట్ చేసిండు. ఇది ఎదుర్కోవడం అయితే రేవంత్ రెడ్డి వల్ల కాదు, అటు రాహుల్ గాంధీ వల్ల కూడా కాదు అనేసి వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సార్ కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉంటేనే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు దించి తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి వచ్చి 9 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ గుండు 0, 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు గుండు 0. 37% నోట్ బ్యాంక్ 17% అయింది. సర్పంచ్ ఎలక్షన్ లో 90% నుంచి 23% పరిమితమయ్యారు. మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది. కల్వకుంట్ల కవిత పార్టీ చెల్లిపోయింది. అవినీతి కూరల్లో అవినీతిలో మునిగిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని మేము ప్రజలు నమ్ముకున్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది వాస్తవం. కేసీఆర్ గారు విధ్వంసం చేయడు, ఆర్థికంగా చితికిపోయింది రాష్ట్రం. మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి కేసీఆర్ గారు నెట్టిపోయాడు. అత్యధికంగా 11.5% ఓటీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం నడిపిందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ బై ఎలక్షన్ గెలిచినాం, కంటోన్మెంట్ లో గెలిచినాం, 4 ఎంపీలకి 8 అయినాం, 64 స్థానాల నుంచి 2 బై ఎలక్షన్ గెలిచినాం, సర్పంచ్ ఎలక్షన్ గెలిచినాం, మున్సిపల్ ఎలక్షన్ గెలిచినాం. రేపు జెడ్పీస్ కావచ్చు, ఎంపీటీస్ వచ్చినా హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏ ఎలక్షన్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అంటే హైడ్రా యొక్క ఎఫెక్ట్ గట్టిగానే ఉంటది అనేసి పొలిటికల్ గా చెప్తున్నారు. హైడ్రా విషయంలో జూబ్లీస్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోయింది. హైడ్రా కేసరా లేదు బీఆర్ఎస్ కేసరా తెలిస్తే ప్రజలు హైడ్రా కేసారు. హైడ్రా అనేది ఏమన్నా మేము ఎవరైనా కోట్ల రూపాయలు పెట్టి చెరువు దగ్గర ఇల్లు కావాలని కోరుకుంటారా? నీళ్ళు వచ్చే కాడికి ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా అండి? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అంటే మీరు అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైడ్రాకి సంబంధించి అయితే గ్రౌండ్ లెవెల్ లో చాలా అంటే బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ నష్టపోయిన హైడ్రా అనేది గుర్తుపెట్టుకో. హైడ్రా ఏర్పడే నాటికి ఏదైతే పేద వర్గాలకు సంబంధించి ఇల్లు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎక్కడ తొలగిస్తలేదు. హైడ్రా ఏర్పడిన తర్వాత పేద వర్గాలు ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది. బఫర్ జోన్లను, అదే చెరువులను, నాలాలను రక్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. హైడ్రా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దమ్ము ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి హైడ్రా తీసుకొచ్చినాం. దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మూసిని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. RRR తీసుకొచ్చినాం. RRR రైల్ రింగ్, మెట్రో విస్తరణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం సంబంధించి కావచ్చు, రుణమాఫీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు పేపర్ లీకేజ్ జరగకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలు ఇచ్చి కావచ్చు, ఏ అంశం అయినా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి వస్తే ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పారిపోతా ఉన్నాడు. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, రైతు కావచ్చు, విద్య కావచ్చు, సేద్యం కావచ్చు, అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశం మీదైనా ప్రభుత్వం చర్చ సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకులకు సమయం ఇస్తాం, రండి మీ అదేవిధంగా మీ గౌరవానికి భంగం కలగకుండా అసెంబ్లీ నడిపిస్తామని చెప్తే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పారిపోతూ 1,06,00,000 జీతం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, గజ్వేల్ సమస్య గురించి మాట్లాడకుండా, తెలంగాణ రాష్ట్ర సమస్య మీద మాట్లాడకుండా ముఖం చాటేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా ముఖం చూపిస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కడికి కంపన పోతుందని చెప్పేసి భయపడి అసెంబ్లీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ కాదు, వచ్చేది కాంగ్రెసే. బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులతో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ మారి బీజేపీలో కాంగ్రెస్ వచ్చే అవకాశం. సార్ ఇప్పుడు అంటే కేసీఆర్ గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదని ఓవర్ కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఇప్పుడు మీది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? మాది ఎప్పుడు కాన్ఫిడెన్స్. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా నిబద్ధత కలిగిన పార్టీ. ఈ దేశంలో 60 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన పార్టీ. ఈ దేశంలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులను గౌరవం అందించిన కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలో 1,515 కోట్ల రూపాయల అకౌంట్ లో ఉన్నాయి. ఢిల్లీలో భవనం ఏర్పాటు చేసుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా భవనాలు ఏర్పాటు చేసుకున్నారు, ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పోటీ కాదు, సమీప భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆదేశిస్తారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తీసుకున్నాం ఆ లక్ష్యాలను నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం.
ఓవరాల్ గా జగిత్యాల స్పీచ్, కేసీఆర్ స్పీచ్ తోని కాంగ్రెస్ అలర్ట్ అయింది అనుకోవచ్చా ఏమన్నా? మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మారుతూనే ఉంటాం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పు చేస్తే కూడా సవరించుకుంటాం. ప్రజలకు మేలయ్యే పనులు చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా కోపాద్రుకులు అయ్యేది లేదు, పట్టివిడి కూడా పోయేది లేదు. ప్రజలు మేలు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది కాబట్టి, 1,00,000 కోట్ల ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని కూడా ఉపయోగించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.